హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఎలిఫెంటా, ఎల్లోరా, అజంతా గుహల మీద కంపల్సరీ క్వశ్చన్స్ అయితే పడుతున్నాయమ్మా. ఓకే, ఇవి ముఖ్యంగా ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సాల్ ఓకే, చూసుకోండి ఒకసారి. ఎలిఫెంటా అనేది ఘరాపురి ద్వీపంలో ఉన్నాయమ్మా. మహారాష్ట్ర ఘరాపురి ద్వీపం. ఓకే, ఇది 5 నుండి 8వ శతాబ్దం మధ్యలో నిర్మించారని అంటున్నారమ్మా. అంటే వివిధ శాస్త్రజ్ఞులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓకే, వీటి యొక్క నిర్మాణం గురించి. నెక్స్ట్, పోర్చుగీస్ వారు దీనికి పేరు పెట్టారమ్మా, ఘరాపురి అని. ఎప్పుడు 1534లో ఈ పోర్చుగీస్ వారు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ ఎలిఫెంటా అని పేరు పెట్టారు. ఓకే, ఎప్పుడు 1534లో పేరు పెట్టారు. అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది ఈ ఎలిఫెంటా గుహలకు. ఎప్పుడు 1980లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది. ఓకే, నెక్స్ట్, కొన్ని విగ్రహాలు రాష్ట్రకూటులు నిర్మించారు. వీటిలో ఉండే కొన్ని విగ్రహాలు రాష్ట్రకూటులు నిర్మించారని అంటున్నారు. ఓకే, ఇక సదాశివుని విగ్రహం అనేది మనకి ఎక్కడుంది అంటే ఎలిఫెంటా గుహలలో ఉంది. జనరల్గా ఏమడుతున్నారు అంటే ఎలిఫెంటా గుహలు ఏ దేవునికి సంబంధించినవి అని చాలా సెంట్రల్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఎవరికి సంబంధించింది అంటే శివునికి సంబంధించినది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్, ఇక్కడ బౌద్ధ, హిందూ, జైన ఆలయాలు ఉన్నాయమ్మా. బౌద్ధ మతానికి సంబంధించిన, హిందూ మతానికి సంబంధించిన, తర్వాత జైన మతానికి సంబంధించిన ఆలయాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ శివుడి గురించి ఎక్కువ ప్రస్తావన ఉందిమ్మా. ఈ ఎలిఫెంటా గుహల్లో శివుని గురించి ఎక్కువ ప్రస్తావన అయితే ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ షేర్ చేసుకోండి అమ్మా. ఎక్కువసార్లు రివ్యూ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.